రావడం కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా. ఇది అలా గుర్తుందా? ఇది ఇప్పుడు మెగా ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎప్పుడో 80వ దశకంలో మెగాస్టార్ తో మొదలైన కొనితెల ఫ్యామిలీ వెండితెర ప్రయాణం దాదాపు 4.5 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. చిరంజీవి తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ వచ్చారు. చిరు తర్వాత నాగబాబు నటుడిగా నిర్మాతగా కెరియర్ కొనసాగించగా ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళ వారసుల గురించి వారి సక్సెస్ గురించి ఇప్పుడు పెద్దగా చెప్పుకోవాల్సిన పర్లేదు. దాన్ని మనం సిల్వర్ స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాం కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మెగా బ్రదర్స్ కేవలం సిల్వర్ స్క్రీన్ మాత్రమే తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి కాదు, కాస్త ఆలస్యమైనా సరే రాజకీయాల్లోనూ తమను తాము ప్రూవ్ చేసుకున్నట్టే. నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే పొలిటికల్ సక్సెస్ ను మెగా బ్రదర్స్ చూస్తారనే తెలుగు ప్రజలంతా భావించారు. పార్టీ పెట్టిన తర్వాత జనంలోకి వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెల్లువలా వచ్చిన జనాన్ని చూసి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్దండ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు భయపడ్డ మాట వాస్తవమే. కానీ క్రమంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యామిలీ ఆశలు ఒక్కొక్కటిగా కరుగుతూ వచ్చాయి. అందుకు కారణాలు చాలా అంటే చాలా ఉన్నాయి. చివరకు ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ముఖ్యమంత్రి అవుతారని భావించిన చిరంజీవి కేవలం 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావటం, నర్సాపురం నుండి ఎంపీగా పోటీ చేసిన చిరు సోదరుడు నాగబాబు ఓడిపోవటం, అప్పటికింకా యువరాజ్యాన్ని లీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేయకపోవడంతో ఓ రకంగా మెగా రేంజ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న మెగా ఫ్యామిలీ ఆశలకు కాస్త బ్రేక్ పడింది. కేవలం చిరంజీవి మాత్రమే తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనగలిగారు. ఆ తర్వాత ఎపిసోడ్ లో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రజారాజ్యం అనే పార్టీని పూర్తిగా కనుమరుగు చేసినప్పటికీ చిరంజీవిని మాత్రం కేంద్ర మంత్రిని చేశాయి. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఆ తర్వాత సోనియా గాంధీ చిరంజీవిని రాజ్యసభకు ఎంపీగా పంపి కేంద్ర పర్యాటక మంత్రిని చేయడంతో మొదటిసారి మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టారే మంత్రి అయ్యారు. ఇక ఆ తర్వాత వంతు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో అన్నతో పోల్చితే పవర్ స్టార్ కున్న పట్టుదలే ఆయన్ను కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయంగానూ శిఖరాగ్ర స్థానానికి తీసుకొచ్చింది. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ల పాటు కనీసం అసెంబ్లీ చాలకు కూడా వెళ్లలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఒక్క స్థానంలో విజయం సాధించినప్పటికీ ఆ ఎమ్మెల్యే కూడా నాటి అధికార పార్టీలో కలిసిపోవడంతో అసెంబ్లీలో జనసేన ఉనికే లేకుండా పోయింది. ఈ 10 ఏళ్లలో ఆయన పార్టీని ఆయన్ను నమ్ముకొని లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతోనే ఉండటం, పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో తగిలిన ప్రతి దెబ్బ నుండి పాఠాలు నేర్చుకుని అడుగులు ముందుకు వేయడంతో ఆయన్ను మించిన సక్సెస్ 2024లో రెడ్ కార్పెట్ తో ఎదురొచ్చింది. ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించడమే కాదు, ఏకంగా డిప్యూటీ సీఎంను చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి 100% సక్సెస్ సాధించిన రాజకీయ పార్టీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలా 10 ఏళ్ల పాటు ఓపికగా ఎదురు చూసినందుకు తగిన ఫలితం లభించింది. అయితే తమ్ముడు పెట్టిన పార్టీలో చిరంజీవి యాక్టివ్ గా లేకపోయినా పవన్ రెండో అన్న నాగబాబు మాత్రం మొదటి నుండి కీ రోల్ పోషిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల పాటు తమ్ముడు వెంటే ఉంటూ అసెంబ్లీని చూడకపోయినా, అధికారం రాకపోయినా కార్యకర్తల్ని, అభిమానుల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ తెర వెనుక పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంట్ కు పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. అయితే ఎన్నికల తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపుతారన్న వార్తలు వచ్చాయి. తీరా రాజ్యసభ ఎన్నికలు వచ్చేసరికి కూటమిలో ఉన్న ప్రాధాన్యాల దృష్ట్యా అది కూడా చివరి నిమిషంలో చేజారిపోయింది. అయితే ఇంత జరిగినా కూడా నాగబాబు ఎక్కడా తన అసంతృప్తిని వెళ్ళగక్కలేదు. తమ్ముడి మాట పైన, తమ్ముడి నాయకత్వం పైన నమ్మకం కోల్పోలేదు. అదే ఇప్పుడు ఆయనకు ఏకంగా మంత్రి పదవిని తీసుకొస్తుంది. అసెంబ్లీకి పోటీ చేయకుండానే అన్నని తన రాజకీయ మంత్రాంగంతో మంత్రిని చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ, బీజేపీలకు త్యాగం చేసినందుకు చంద్రబాబు ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. బహుశా మరికొద్ది రోజుల్లో నాగబాబు కూడా నేను అని ప్రమాణ స్వీకారం చేస్తారు కూడా. ముందే ఎమ్మెల్సీని చేస్తారా లేదా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత చేస్తారా అన్న సంగతి తర్వాత. బట్ మెగా బ్రదర్స్ లో 15 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్న నాగబాబు ఎదురుచూపులకు ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడ్డట్టయిందని చెప్పొచ్చు. సో మొత్తంగా మెగా బ్రదర్స్ ముగ్గురు మంత్రులైనట్టే. దట్ ఈస్ మెగా బ్రదర్స్.